ఉండ్రాజవరంలో లైవ్ కుండ బిర్యానీ అంటే వెళ్ళాము. అక్కడ 3 రకాల బిర్యానీలు అయితే ఉంటాయి. చికెన్ కుండ బిర్యానీ, మటన్ కుండ బిర్యానీ, ప్రాన్స్ కుండ బిర్యానీ. రొయ్యలు అయితే 200, చికెన్ అయినా 200, మటన్ అయితే 300 అంట. సరే ఎలా ఉంటుందో టేస్ట్ చూడడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ చేసే ప్రక్రియ అయితే చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ కర్రీ అయితే అందులో వేసి తర్వాత దాన్ని బాగా ఉడికిన తర్వాత దాని మీద రైస్ వేస్తున్నారు. రైస్ కూడా 70% నానబెట్టిన తర్వాత అది బాగా నానిన తర్వాత ఇక్కడ ఉడికిస్తారు 30%. అసలు మేము వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం అయిపోయింది అంటే మేము బ్రతిమాలాడితే ఒకటి ఇచ్చారు. చికెన్ బిర్యానీ పట్టుకొని వచ్చాము. ఇంకా మరి నెక్స్ట్ టైం మళ్ళీ తణుకెళ్ళినప్పుడు వెళ్దామని. సో అక్కడ మ్యాటర్ ఏంటంటే చికెన్ అవ్వలేదు, మటన్ అవ్వలేదు, రొయ్యలు అవ్వలేదు, రైస్ అయిపోయింది. ఎందుకంటే రైస్ ఆల్మోస్ట్ 70% నానబెట్టిన తర్వాతే ఆ కుండలో పెట్టి ఉడికిస్తారంట, లేదంటే ఆ బిర్యానీ ఉడకదంట ఇందులో. సో అలాగే పైన ఎగ్ వేసి అయితే చాలా వెరైటీగా అయితే అనిపించింది. అందరూ తణుకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే కంపల్సరీగా అయితే ట్రై చేయాలి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓన్లీ పార్సిల్సే ఉంటాయి అనుకుంటా అక్కడ, ఎవరో తినడం చూడట్లేదు. ఇంకోటి ఇలాగ ఫస్ట్ కర్రీ అయితే ఇలాగా బాగా బర్న్ చేసిన తర్వాత బాగా ఉడికించిన తర్వాత దాన్ని ఇంకా అలాగా పార్సిల్ అయితే చేస్తారు. ఇంకోటి ఇలాగా ఉడికిన తర్వాత సగం 70% ఉడికిన అన్నాన్ని అదే బిర్యానీ రైస్ని అందులో వేసి ఇంకా దాన్ని అలా ఉంచుతారు. అందరూ ట్రై చేయాలి, అది చాలా బాగుంది. బిర్యానీ కూడా చాలా టేస్ట్ ఉంది. నేను ఇంట్లో పార్సిల్ తెచ్చుకొని తిన్నాము. కాకపోతే లొకేషన్ కూడా చాలా వెరైటీగా అయితే అనిపించింది. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి.